ఆ నియోజకవర్గంలో మంత్రికి మాజీ ఎమ్మెల్యేకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందట. ఆటోనగర్ వివాదం దీనికి ఆజ్యం పోసిందట. ఈ రచ్చ రాజుకొని పీక్స్ కి చేరిందని టాక్. ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి ఈ గొడవ వెళ్లిపోయిందని చెప్తున్నారు. అటు అధిష్టానానికి కూడా ఈ సెగ గట్టిగానే తగులుతోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా మంత్రి, ఎవరా మాజీ ఎమ్మెల్యే? నంద్యాల జిల్లా కేంద్రంలోని టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయట. మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఆటోనగర్ వివాదంతో ఈ విభేదాలకు అగ్గిరాజేసినట్లయిందని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. 1995లో ఆటోమొబైల్ కార్మికుల కోసం ఆటోనగర్ ఏర్పాటు చేశారు ఫరూక్. దీనికోసం అప్పట్లో 46 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు ఆటోనగర్ భూముల ధరలు భారీగా పెరిగాయి. వాడికి తెగ విలువ వచ్చి పడింది. భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దాదాపు 200 మందికి ప్లాట్లు కేటాయించారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని ఆరోపణలు వచ్చాయి. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారులు తిరుగుతూనే ఉన్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు ప్లాట్లు కేటాయిస్తున్నారని, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఆటోనగర్లో కార్మికులకు కాకుండా రాజకీయ పార్టీలకు చెందిన వారికి అవకాశం కల్పిస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ విషయంపై ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫిర్యాదు చేశారట. అయితే ఆయన మంత్రి ఫరూక్ పేరెత్తకుండా ఆయనపై పరోక్షంగా ఆరోపణలు సంధిస్తున్నారట. ఇందులో భాగంగా వైసీపీ నేతల పేర్లెత్తుతున్నారట. ఆ పార్టీ నేతలు ఆటోనగర్లో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బ్రహ్మానందరెడ్డి చెప్పడం పరోక్షంగా మంత్రి ఫరూక్ ని టార్గెట్ చేయడమే అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపణలపై మంత్రి ఫరూక్ పరోక్షంగా స్పందించారట. తాను ఆటోనగర్ ఏర్పాటు చేసినప్పుడు బ్రహ్మానందరెడ్డి కనీసం రాజకీయాల్లో కూడా రాలేదంటూ ఆయన పేరెత్తకుండా మంత్రి ఇండైరెక్ట్ గా మాట్లాడారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. దీనిపై సిఐడి విచారణ కూడా సిద్ధమే అంటున్నారట మంత్రి గారు. కానీ తను అలా చేస్తే ఆటోనగర్ లో అభివృద్ధి పనులు ఆగిపోతాయంటున్నారట ఆయన. ఈ వివాదం సెగ టీడీపీ అధిష్టానానికి కూడా దాగినట్లయింది. మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదాన్ని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అని ఆ పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఈ పరోక్ష యుద్ధం ఎప్పుడు ఎలా ప్రత్యక్ష యుద్ధంగా మారుతుందేమో అని టీడీపీ నేతలు హడలిపోతున్నారట.